ఇప్పుడు ఇంకా జనసేన ఎందుకు? కాపు సామాజిక వర్గం ఆధిపత్యాన్ని అంగీకరించేటప్పుడు ఇంకా తెలుగుదేశం ఎందుకు? పరస్పర భావ వైరుధ్యం కదా ఇవి, పుట్టినయే భావ వైరుధ్యంతో. ఇవాళ నాయకుడు కలిసిపోయాడు కదా, వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కదా. అంటే మీరు చూడండి, మహేష్ బాబు సినిమాలు లేకపోతే ఇదివరకు, ఇప్పుడు ఇంకా చాలా వరకు తగ్గింది కానీ ఇదివరకు మా చిన్నప్పుడు అయితే కొట్టుకునేవాళ్ళం. చిరంజీవి ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ మామూలుగా కొట్టుకునేవాళ్ళు కాదు రోడ్ల మీద. తర్వాత కాలంలో చిరంజీవిను ఇది నాగార్జున ఫ్యాన్స్, ఇట్లాంటి చాలా ఘర్షణలు ఉండే. ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి అంటే ఈ రోడ్ల మీద కొట్టుకోవడం మానేసి దీంట్లో కొట్టుకుంటున్నారు, సోషల్ మీడియాలో. అంతే, ఇవాళకి కూడా కొట్టుకుంటూనే ఉంటారు కదా. అది వాళ్ళిద్దరు చక్కగా భోజనం చేస్తారు, ఒకళ్ళనొకళ్ళు అంతా బాగానే ఉంటుంది. వీళ్ళకి మాత్రం ఆ గోల్ ఉంటుంది. ఎక్కడో ఎందుకు, మెగా ఫ్యామిలీలోనే అల్లు అరవింద్ని అంగీకరించలేని మనస్తత్వం ఉన్నోళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి అక్కడే అంగీకరించలేని వాళ్ళు ఎందుకు, అతను చేసిన తప్పేంటి, అల్లు అర్జును ఓ రోజున పద్దాక ప్రతిసారి అతను ఉపన్యాసం బిగిన్ చేసినప్పుడల్లా జై పవన్ కళ్యాణ్ అంటే ప్రతిసారి అతను కూడా అనేవాడు అని ఓసారి అదే టెండెన్సీ అంటే విరక్తి పుట్టి నేను ఇట్ట అనను, ఇక నేను ఆయన అభిమానినే కానీ ఏంది ఇది, ఈ దందా ఏంటి అన్నాడు. అందుకని అతనికి వ్యతిరేకం. అంతకుముందు విచిత్రం చూడండి, నాగబాబు అంతే గాంధీ. నాగబాబు చిరంజీవి ఫంక్షన్ అప్పుడు అలా పద్దాక అంటే ఏం చేయమంటారు అటు రాకపోతే అని చెప్పి అన్నాడు కదా. మరి అక్కడ కలిసిపోయింది. ఇతను వచ్చేటప్పటికి వేరే వాడు అయిపోయాడు. అంటే కుటుంబం లెక్కన వీళ్ళే కుటుంబంలో మనుషుల కింద అటు ఇటు ఫిక్స్ అయిపోయి